పేరు నాని మీద కేసు పెట్టిన మరుక్షణమే అంతకుముందు నోరేసుకొని పడిపోయాడు. దమ్ముంటే చూద్దాం రండి అని మాట్లాడిన పేరు నాని గడిచిన 15 రోజులుగా కనుమరుగైపోయిన పేరు నాని. ఈ రెండు ఇన్సిడెంట్స్ల మధ్య ఎందుకు వచ్చిందంటారు ఎంత తేడా? గతంలో చూస్తే ఎప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఏకవచనంతో సంపాదించిన పేరు నాని కేసు నమోదైన తర్వాత ఈ 15 రోజుల నుంచి కనిపించకుండా మాయమైపోయారు. ఎలా చూడాలంటారు అసలు దీన్ని? ఎవరికైనా ఏ లీడర్ అయినా కార్యకర్త అయినా ఎవరికైనా ఒక పర్సనల్ లైఫ్ ఉంటుందండి. ఎవరికైనా ఉంటుంది. ఆ పర్సనల్ లైఫ్ భార్య పిల్లలు, ఆ పర్సనల్ లైఫ్కి ఇబ్బంది కలిగేలాగా ఎవరు కూడా ప్రవర్తించరు. ఒకవేళ పెద్ద లీడర్లు మాకేదో పురమాయించారులే మనం ఏదో చేద్దాంలే అని అనుకుని మన నెత్తి మీద వేసుకున్నాం అనుకోండి, మనమే మునుగుతాము. కాబట్టి ఆ యొక్క సీక్రెట్ తెలిసి ఎవరంతటా వాళ్ళు బయటికి జారుకుంటా ఉండొచ్చు, చెప్పలేము. అవ్వచ్చు అందరూ కూడా అండి. ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. అందరూ కూడా వెళ్ళి తిట్టండి, వెళ్ళి అరవండి, అది వెళ్ళి మీద పడండి అని చెప్పేసి చెప్తూ ఉంటే అవన్నీ ఎవరు చేయరు కదండి ఈ రోజుల్లో. అలా చేస్తే ఇరుక్కున్న వాళ్ళు మనం చాలా మందిని చూసాము, ఎంతో మంది చూసాము. నీతులు చెప్పే పేరు నాని తన గోడౌన్లో ఉన్న పేదల బియ్యం దారి మళ్లించి నేను డబ్బులు కడతానంటాం, మీరు డబ్బులు కట్టినా మీ మీద కేసు నమోదు చేస్తానని ఇటు గవర్నమెంట్ చెప్పడం, ఇది ఇద్దరు వాదనలో ఏది కరెక్ట్ అనుకోవాలంటారు? ఒకటి మనం ఏంటంటే ఎప్పుడైనా చట్టం చేసి చట్టం తన పని దాన్ని చేసుకుంటూ వెళ్తుంది అని చెప్పేసి అది మనం గౌరవిస్తుంటాం. కాబట్టి ఆ చట్టం అనేది ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా అలాంటి వాళ్ళ మీద ఒకవేళ నిజమైతే మాత్రం వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. దాని విషయంలో మాత్రం చట్టం తన పని తను చేసుకెళ్తుందని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు నాయుడు పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయాడు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయటం లేదు అనేది, ఆయన పరిపాలన అంటేనే పులి నోట్లో తలబెట్టినట్టు ఉంటుంది అని నేను ఎలక్షన్ల టైంలో చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. నిజంగానే చంద్రబాబు నాయుడు చంద్రముఖిలాగా మారిపోయాడు అనుకోవాలంటారా? వీళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో ఇలాగే రకరకాలుగా నోరు పారేసుకొని ఏడిపోయేది, ఎట్లా పడి అట్లా మాట్లాడి వాళ్ళు ఆల్రెడీ ప్రజల యొక్క మన్నన పొందలేకపోయారు. మొన్న ప్రజలందరూ బాగా చూపించారు వాళ్ళు ఏందనేది. కాబట్టి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కంట్రోల్గా మాట్లాడకుండా నోరు స్లిప్ చేసుకొని చంద్రబాబు వెంటపడి చంద్రబాబుని అవమానపరిచి అసెంబ్లీలో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ప్రమాణం చేసి ఆయన బయటకు వచ్చి మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఆయన అడుగు పెట్టేలాగా రాజాగా వీళ్ళని అతన్ని పట్టుకొని వీళ్ళు ఈ రకంగా హాస్యాస్పదంగా మాట్లాడుకోవటం అనేది చాలా దారుణం అని నేను అనుకుంటున్నాను. అంటే అసలు 6 నెలల్లో ఇచ్చిన హామీల్లో ఒకళ్ళు కూడా అమలు చేయకుండా ఆయన ఇచ్చిన మాట తప్పుతున్నాడు. ఆయన మాట మీద ఏ రోజు నిలబడ్డా కాబట్టి ఆయన 420 అంటాను నేను అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి హామీలు అంటే ఏం హామీ నిలబెట్టలా? ఇప్పుడు మీరు హామీలు ఇచ్చారండి, మీరు ఎంతవరకు నిలబెట్టారు? ఈరోజు హామీలు అంటున్నారు. ఇచ్చిన హామీలన్నీ లైన్గా చేసుకొని పోవడానికి మీరేమన్నా రెడీగా ఆడ క్యాష్ ఏమన్నా లక్షలు లాభాల్లో తీసుకొచ్చి పెట్టారా? గవర్నమెంట్ని ఎన్నో కంపెనీలు తీసుకొచ్చి మీరు అభివృద్ధి చేసి పెట్టారా? లేదు కదా. మరి అంటప్పుడు వెయిట్ చేయండి. ఇక్కడ కంపెనీలు రావాలి, డెవలప్ అవ్వాలి, ఆ లక్షల కోట్ల అప్పులన్నీ తీరాలి. ఇవన్నీ కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఒక్కొక్కటి 1 by 1 చేసుకుని వెళ్తారు. నిదానంగా వెళ్ళేది స్లో అండ్ స్టడీ మీన్స్ ద రేస్ అని చెప్పేసి నిదానంగా వెళ్ళే ఇప్పుడు కూడా సక్సెస్ అనేది పొందుతారనేది నేను అనుకుంటున్నాను. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 71,000 కోట్లు అనేది అప్పు చేసింది. ఈ సొమ్మంతా ఏమి చేశారు? మొత్తం దాచుకో పంచుకో తినుకో అనేదే ఈ కూటమి ప్రభుత్వంలో నడుస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. అది నిజమే అనుకోవచ్చు అంటారా? ఏమండి, పోయినసారి ప్రభుత్వం ఉన్నప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితి మనం చూసాం చిట్ట చివరిలో కూడా. సో అలాగే ఆ యొక్క పరిస్థితిలో మనం ఈ ప్రభుత్వం అనేది మొదలుపెట్టింది పరిపాలన. 2 లక్షల కోట్ల అప్పు ఒక పక్కన, జీతాలు ఇవ్వలేని పరిస్థితులు, అన్ని చాలని రాష్ట్రానికి నిధులు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మొత్తం ఎన్ని మెల్లగా కొద్ది గొప్ప అప్పు చేయాల్సి వస్తుంది. కొద్ది గొప్ప చేయకపోతే ముందుకు నడపలేం కదా. అన్ని కవర్ చేసుకుంటా రావాలంటే టైం పడుతుంది. ఇది పెద్ద ఎవరైతే విద్యావేత్తలు ఉన్నారో, ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళని అడగండి, తెలిసిద్ది కదా. వాళ్ళు అంచనా చెప్తారు కదా. వాళ్ళని అంచనా మాట్లాడుకొని మీరు మాట్లాడండి, ఏంటంటే మీరు మాట్లాడేది కరెక్టా కదా అని నేను అనుకుంటున్నాను. అట్లాగా ముఖ్యంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకత పెంచండి ప్రభుత్వం మీద అనేది తనను కలిసిన లేదంటే తను ఏర్పాటు చేసిన ప్రతి మీటింగ్ లో నాయకులకు చెప్తున్న వాదన. అసలు ఈ వ్యతిరేకత పెంచండి అనే ప్రోగ్రాం వెనకమాలన్న రహస్యం ఏముందనుకోవచ్చు అంటారు? ఏమంటే ఎన్ని రకాలుగా ఎంత ఇది చేసినప్పటికీ కూడా
ప్రజలు బాగా ఒక మంచి నిర్ణయంతో ఉన్నారు. కూటమి ప్రభుత్వం అనేది బాగా చేస్తుంది. అందులో చంద్రబాబు నాయుడు గారు మహా సీనియర్ మోస్ట్ అతను. ఆయన మంచి నాయకుడు. ఆయనే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు రక్షించగలదగ్గ నాయకుడు అని చెప్పేసి అందరికీ తెలుసు, తెలియకుండా ఏం లేదు. మీకు ఒక అవకాశం ఇచ్చారు, యువకుడు బాగా చేస్తాడని. మీరు మీ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు మరలా బాబు గారికే ఆయనైతే మంచిదని చెప్పి నమ్మి అందరు కూడా ఓట్లు వేశారు. ఈరోజు హై రేంజ్లో ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. దాన్ని మీరు కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే అన్ని సూపర్ 6లు ఏవైతే బాబు గారు చెప్పారో అవన్నీ కూడా అమలు అవుతాయి. పెన్షన్ రేటు కూడా 4,000 1000 పెంచి 4,000 ఇస్తున్నారు కదా, కళ్ళ ముందు పెన్షన్ ఇస్తున్నారు. నెల ఏమి ఇబ్బందులు లేక అన్ని రోడ్లు అన్ని వేసి ఈ రకంగా బ్రహ్మాండంగా డెవలప్ చేశారు. ఎక్కడ కూడా రోడ్ల ప్రాబ్లం లేకుండా. పోయినసారి అన్ని మనం రోడ్ల గుంటలే చూసాం కదా. రోడ్లు గుంటలు చూసినప్పుడు మనం ఎంత ఇబ్బందులు పడ్డాము. అదేమనంటే మీరు అప్పులు తెచ్చి అవి తెచ్చి లక్షల కోట్లు చేసి అప్పులు, మీరేమో సంక్షేమ పథకాలు ఏందండి? ఈరోజు ఇచ్చే 10,000కి 15,000కి సంక్షేమ పథకాలే. దాంతో ఇల్లు పెట్టిద్దాండి మంది. మనకు కావాల్సింది అభివృద్ధి. మన పిల్లలు డెవలప్మెంట్ కావాలి. మన పిల్లలు ఉద్యోగాలు సెటిల్ అవ్వాలి. మంచి సాఫ్ట్వేర్లు, మంచి డాక్టర్లు, మంచి ఇంజనీర్లు, లేకపోతే మంచి ఇది సెలెక్ట్ అయ్యి పిల్లలు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వాలి. చదువు కావాలి. మాకు చదువుతో పాటు బాగా అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి. అంతేగాని మాకు ఇవన్నీ కూడా మీరు ఇచ్చే ఆ సంక్షేమ పథకాలు మాకు అవసరమే లేదు. సరే, ఇదంతా ఒకెత్తైతే గనక ఈ మధ్యకాలంలో అధికార ప్రతినిధుల్ని మారుస్తున్నది, ప్రధాన కార్యదర్శుల్ని అధికార ప్రతినిధుల్ని మారుస్తున్న జగన్మోహన్ రెడ్డి. వాటిల్లో ప్రధానంగా వినిపించిన రెండు పేర్లు, ఎన్టీఆర్ గారి సతీమణిని అని చెప్పుకునే లక్ష్మీ పార్వతి గారిని అధికార ప్రతినిధిగా ప్రకటించడం, అలాగే గోరంట్ల మాధవ్. ఏంటంటే ఏం జరుగుతుందంటారు అసలు ముఖ్యంగా వైసీపీ పార్టీలో? వాళ్ళకి ముఖ్య నేతలు వాళ్ళే కావచ్చేమో, అందుకనే వాళ్ళకి ఇస్తున్నారేమో. ఎందుకంటే చాలా మంది నేతలు ఇప్పుడు ఉండట్లేదు కదా, పార్టీ వదిలేసి వచ్చేస్తున్నారు కదా. అందరూ కూడా చాలా మంది నేతలు పార్టీ వదిలేసి ఇప్పుడు టీడీపీ అని, జనసేన అని, ఏదో బీజేపీ అని, ఏదో ఒక పార్టీ వైపు, కూటమి వైపు మరుగుతున్నారు. సో ముందు వచ్చేది, ముందు అభివృద్ధి చేసేది ఈ కూటమి ప్రభుత్వం అన్న అంచనా అందరిలో ఉన్నది. కాబట్టి ఏం చేస్తారు వాళ్ళు? మిగిలిన నాయకుల్లో ఏదో ఒకటి ఇచ్చుకుంటా వాళ్ళు ఎవరి పార్టీని వాళ్ళు సేవ్ చేసుకోవడం తప్పేం లేదు, ఎవరి పార్టీని వాళ్ళు డెవలప్ చేసుకోవడం తప్పేం లేదని నేను అనుకుంటున్నాను.